అనగనగా ఒక అడవి పక్కనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఒక కాకి నివసించేది. అది ఎప్పుడూ తను నల్లగా, అందవిహీనంగా ఉంటానని బాధపడుతుండేది. కాకి అప్పుడప్పుడు మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఒక కొలను దగ్గర ఒక హంస కనపడింది. దాన్ని చూసి ఎంత అందంగా ఉంది అనుకొని దాని దగ్గరకు వెళ్ళి, హంసా, నువ్వు తెల్లగా ఎంత బాగున్నావు, నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా అని అంటుంది. అప్పుడు హంస, నేను కూడా అలాగే అనుకునేదాన్ని, నేను తెల్లగా చాలా బాగుంటాను అని చాలా గర్వపడేదాన్ని. కాని రామచిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని తెలిసింది. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో చాలా బాగుంటుంది రామచిలుక అని అంటుంది. అప్పుడు కాకి అడవిలో రామచిలక కోసం వెతికి రామచిలక దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు అని అంటుంది. అప్పుడు రామచిలుక, అవును, నేను కూడా అలాగే అనుకొని చాలా గర్వపడేదాన్ని. కాని నెమలిని చూశాక అందం అంటే నెమలిదే అనిపించింది. నాకు కేవలం 2 రంగులే, కాని నెమలికి చాలా రంగులు అని కాస్త అసూయగా అంటుంది. అప్పుడు కాకి వెంటనే నెమలిని కలవాలి అని అనుకొని నెమలి కోసం అడవిలో వెతకడం ప్రారంభించింది. కాని ఎంత వెతికినా నెమలి జాడ మాత్రం దొరకలేదు. ఒకసారి దగ్గరలోని ఊరిలో జూలో నెమలిని చూసింది. అప్పుడు కాకి నెమలి వద్దకు వెళ్ళి, పక్షులన్నింట్లో నువ్వే అందమైన దానివి, అందం అంటే నీదే, మనుషులకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతుంది. కాకి చెప్పిందంతా విని దీనంగా ముఖం పెట్టి నెమలి కాకితో, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంతకాలం వేటగాళ్ళకి భయపడి వాళ్లకి కనపడకుండా దాక్కుని తిరగాల్సి వచ్చేది. చివరికి వాళ్ల చేతికే చిక్కి ఇలా జూలో పడ్డాను. ఇక్కడ అన్ని జంతువుల్ని, పక్షుల్ని బందీగా పెట్టారు, ఒక్క కాకుల్ని తప్ప. ఇక్కడికి వచ్చాక కాకి ఎంత స్వేచ్ఛగా తిరుగుతుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. నేను కూడా కాకిలా పుట్టి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. అలా అయితే నేను కూడా నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అని అంటుంది. నెమలి మాటలు విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా సంతోషంగా జీవించసాగింది.